హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. మనకి దగ్గరలో వినాయక చవితి వచ్చేస్తుంది కదా. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా శ్రద్ధగా ఆ స్వామివారిని పూజించాలని, ఆ స్వామివారిని పూజించేంత శక్తిని ప్రతి ఒక్కరికి ఆ స్వామివారు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారి అనుగ్రహం పొంది వారి జీవితంలో ఎటువంటి కార్యం మొదలుపెట్టినా సరే విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక చవితిని మనం ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజున జరుపుకుంటాము. అయితే ఈరోజు వీడియోలో వినాయక చవితి గురించి సంపూర్ణ పూజా విధానం తెలుపబోతున్నాను. మనం ఏ పండుగ రోజైనా చక్కగా తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి ఇంటి ముందు వాకిలి మొత్తం ముగ్గులతో నింపుకొని గడపలకు పసుపు పుదించి కుంకుమతో అలంకరించుకోవాలి. అలాగే మామిడి తోరణాలు కట్టాలి. ఇంటి ముందు గుమ్మంని చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలి. ఎందుకంటే పండుగ రోజుల్లో దేవుళ్ళు ఆహ్వానింపబడతారు. మనం వారిని ఆహ్వానించేటప్పుడు ఇంటి గుమ్మాలు కానీ వాకిలి కానీ చక్కగా నిండుగా అలంకరించుకోవాలి. వినాయక చవితి అయితే ఉదయాన్నే లేచి చక్కగా నైవేద్యాలన్నీ తయారు చేసుకొని ఉదయం 10 గంటల తర్వాత పూజను మొదలు పెట్టుకోవాలి. ఇంట్లో ఈశాన్యం వైపుగా ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. పీటకి చక్కగా పసుపు రాసి బియ్యపిండితో ముగ్గులు వేసుకోవాలి. మనం పూజలో కూర్చున్న తర్వాత మళ్ళీ మనం మాటికి లేవకుండా పూజా సామాగ్రి మొత్తాన్ని సిద్ధం చేసి పెట్టుకోవాలి. వినాయక చవితి అంటే ప్రత్యేకంగా మనం పాలవెల్లిని కట్టాలి. పాలవెల్లికి పండ్లు, పత్రి, పువ్వులతో అలంకరించుకోవాలి. అయితే పాలవెల్లి గురించి పూర్తి వివరాలతో ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. వినాయకుడికి తల మీద వచ్చేటట్లుగా పాలవెల్లిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కింద పీటను ఏర్పాటు చేసుకొని పీట మీద ఒక జాకెట్ ముక్క కానీ లేదా తెల్లటి టవల్ కానీ లేదా విస్తరాకు కానీ అరటాకు కానీ వేసుకోవాలి. ఇంకా అలంకరణ అనేది మన ఇష్టపూర్వకంగా మన ఓపికను బట్టి చేసుకోవాలి. మన వీలును బట్టి ఎంతైనా అలంకరణ చేయవచ్చు. మనం ఏర్పాటు చేసుకున్న పీట మీద 3 గుప్పెలతో బియ్యం పోయాలి. మనం ఈ బియ్యంలో వినాయకుడి విగ్రహాన్ని నిలుపుకోవాలి. అందుకే చక్కగా సర్దుకొని ఈ బియ్యం మీద కూడా పసుపు కుంకుమ సమర్పించి ఆ తర్వాత విగ్రహాన్ని పెట్టుకోవాలి. మనం తెచ్చుకున్న విగ్రహము మనం పూజ మొదలుపెట్టేటప్పుడు మాత్రమే ఇలా ఓపెన్ చేయాలి. అప్పటి వరకు ఒక పేపర్లో కానీ లేదా ఏదైనా క్లాత్లో కానీ కట్టి ఉంచాలి. అలాగే ఎంత ఆడంబరంగా చేశాము అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చేశాము అనేదే ముఖ్యము. అందుకే పూజలో అందంగా కనపడడం కోసం ఎటువంటి విగ్రహాలు తెచ్చుకోకుండా మట్టి విగ్రహం తెచ్చుకోవడానికి ప్రాధాన్యతనివ్వండి. ఇక్కడ మనం వెండి విగ్రహంతో కూడా పూజ చేసుకోవచ్చు. కాకపోతే మనం మట్టి విగ్రహం అయితే చెరువుల్లో కలుపుతాము. అలాగే వెండి విగ్రహం పెట్టి పూజ చేస్తే ఆ వెండి విగ్రహాన్ని బ్రాహ్మణులకు స్వయం పాకదానంగా ఇవ్వాలి అని చెప్తారు. అందరికీ అలా చేసేంత స్తోమత ఉండదు కాబట్టి మట్టి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది. ఆ స్వామివారికి చక్కగా గంధము కుంకుమతో అలంకరించి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పుష్పము సమర్పించాలి. అలాగే వస్త్రం కూడా సమర్పించి అలంకరించి పెట్టుకోవాలి. మనం ఎటువంటి పూజ చేసినా ఎటువంటి కార్యం తలపెట్టినా సరే ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ విఘ్నేశ్వరుని పూజించాలి. అలాగే మనం చేసేది ఆ వినాయకుని పూజ వినాయక చవితి వ్రతము అయినప్పటికీ కూడా మనం పసుపు గణపతిని కానీ లేదా గణపతిని ఒక చిన్న విగ్రహం కానీ పెట్టుకొని ముందుగా గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. అలా మనం ముందుగా గౌరీ గణపతి పూజ చేసిన తర్వాతనే గణపతి పూజను మొదలు పెట్టాలి. ఒకవేళ పూజ చేసుకోవడానికి మట్టి విగ్రహం కూడా తెచ్చుకోలేము అనుకునేవారు పసుపుతో కూడా వినాయకుని విగ్రహాన్ని చేసుకొని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే మనం ఎంత పెద్ద విగ్రహం తెచ్చుకున్నాము అనేది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేశాము అనేదే ముఖ్యము. అందుకే మన వీలుని బట్టి చిన్న విగ్రహమైనా తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు. లేదా చిన్న విగ్రహమైనా మన చేతులతో పసుపుతో తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. మనం ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం పొందగలిగితే మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది. ఈ వినాయక చవితి రోజునే ఆ గణాధిపతి జననం జరిగిందని అలాగే గణాధిపత్యం వచ్చిందని పురాణాల్లో చెప్తారు. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే ఈ వ్రతాన్ని ఆచరించడం వలన రావణాసుని వధలో విజయం సాధించాడని చెప్తారు. అంతటి విశేషమున్న ఈ వ్రతాన్ని మనం ఆచరించడం వలన మన జీవితంలో కూడా ఎటువంటి ఆటంకం లేకుండా విజయం సాధించగలము. అయితే వినాయక చవితి పూజను ఎప్పుడూ కూడా మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేయాలి. అంటే మనం ఉదయం 10 గంటలకు పూజ మొదలు పెడితే
ఆరగింపు 12 గంటల సమయంలో చేయవచ్చు. మనం వినాయక చవితికి నైవేద్యాలు కూడా పలు రకాలుగా చేస్తూ ఉంటాము. సో మనకి 10 గంటల వరకు నైవేద్యాలు చేసుకొని ఆ తర్వాత పూజను మొదలుపెట్టాలి. కొంతమంది వినాయక చవితి పూజను సాయంకాలం 5 గంటల తర్వాత చేస్తూ ఉంటారు. 5 గంటల తర్వాత అలాగే 7 గంటల లోపు చేస్తూ ఉంటారు. అది వారి ఆచారాన్ని బట్టి చేసుకోవచ్చును. మేమైతే మధ్యాహ్నం సమయంలో ఆరగింపు అయ్యేటట్లుగా చూసుకుంటాము. అలాగే సాయంకాలం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో మళ్ళీ దీపారాధన చేస్తాము. అలాగే వినాయక చవితి పూజను ఇంట్లో ఎవరైనా ఆచరించవచ్చును. మగవారు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, అలాగే పూర్వ సువాసినులు అందరూ కూడా ఆచరించవచ్చును. ముఖ్యంగా ఆ విఘ్నేశ్వరుని పూజలో చిన్నపిల్లలు పాల్గొంటే చాలా మంచిది. అలాగే విఘ్నేశ్వరుని పీఠాన్ని మనం 1 రోజు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు అలా ఉంచుకోవచ్చు. అయితే మనం కదిలించే రోజు మంగళవారం కానీ శుక్రవారం కానీ కాకుండా చూసుకోవాలి. ఈసారి పండుగ సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజున వచ్చింది. శనివారం ఉదయాన్నే పూజ చేసుకుని అలాగే సాయంకాలం కూడా దీపారాధన చేసి స్వామివారిని కదిలించాలి. దీపారాధన కొండెక్కిన తర్వాత అన్నీ తీయాలి. సాయంకాలం అలా కదిలించిన తర్వాత మరుసటి రోజు అన్నీ తీయచ్చు. ఒకవేళ శనివారం కదిలించకపోతే ఆదివారం కూడా పూజ చేసుకుని అలాగే సోమవారం కూడా పూజ చేసుకుని పూజలో కదిలించి ఆ తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత అన్నీ తీయాలి. లేదా వినాయకుడిని 5 రోజులు ఉంచుకోవాలి అనుకుంటే బుధవారం రోజున కదిలించాలి. తీసుకువెళ్ళి వాటర్లో కలపచ్చు, లేదంటే పెద్ద వినాయకుల దగ్గర పెట్టేయచ్చు. పసుపు గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత గౌరమ్మకి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. అలాగే గౌరమ్మకు తాంబూలం సమర్పించాలి. తాంబూలంగా 2 తమలపాకుల్లో పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరము, పూలు, పండ్లు పెట్టి తాంబూలం సమర్పించాలి. 2 పండ్లు పెట్టి తాంబూలం సమర్పించాలి. మన వీలును బట్టి జాకెట్ ముక్క కూడా పెట్టుకోవచ్చు. గౌరీ గణపతికి పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు వినాయక చవితి వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ విఘ్నేశ్వరునికి రకరకాలుగా మాలలు తయారు చేసి సమర్పిస్తూ ఉంటాము. అలా మీరు తయారు చేసుకున్న మాలలన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి. లేదంటే పువ్వులతో తయారు చేసిన మాలను సమర్పించవచ్చు. అయితే విఘ్నేశ్వరునికి గరికమాల అంటే ఎంతో ప్రీతికరము. అందుకే విఘ్నేశ్వరునికి గరికమాల సమర్పించడానికి ప్రయత్నించండి. అలాగే యాలకుల మాల అంటే కూడా ఎంతో ప్రీతికరము. ఈ మాలలన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా మన దగ్గర ఉన్న మాలలు అన్నిటితో విఘ్నేశ్వరుని అలంకరించుకున్న తర్వాత వినాయకుని వ్రతకల్పం బుక్ పట్టుకొని మనం చదువుకుంటూ ఆ విఘ్నేశ్వరునికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పత్రి సమర్పిస్తూ పూజ చేసుకోవాలి. వినాయక చవితి రోజు వ్రతంలో మొత్తం 21 రకాల పత్రిని ఉపయోగించి పూజ చేస్తాము. అయితే 21 రకాల పత్రి దొరకకపోతే కనీసం 11 కానీ లేదా 5 కానీ దొరికేలా చూసుకోండి. మిగతా వాటి ప్లేస్లో అక్షింతలు సమర్పించి ఆ స్వామివారికి నమస్కరించుకోండి. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో 21 రకాల పత్రి కూడా దొరకడం అసాధ్యమైపోతుంది. సో మనకి దొరికిన వాటితో తృప్తిగా పూజ చేసుకోవడమే ముఖ్యము. మనం విఘ్నేశ్వరునికి ఎప్పుడూ కూడా తులసి దళాలతో పూజ చేయకూడదు. కానీ ఒక్క వినాయక చవితి రోజు మాత్రం తులసి దళాలతో ఆ స్వామివారికి పూజ చేయవచ్చు. స్వామివారికి తులసి దళాలతో పూజ ఎందుకు చేయకూడదు అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ ఆ బుక్ చదవటం రాదు అనుకుంటే టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వింటూ కూడా ఆ పత్రిని సమర్పించవచ్చు. ఒకవేళ అలా కూడా చేయలేకపోతున్నాము అనుకుంటే ఓం గణేశాయ నమః అని చదువుకుంటూ ఆ పత్రిని స్వామివారికి సమర్పించవచ్చు. అలాగే ఆ విఘ్నేశ్వరుని పూజలో ఇంట్లో చదువుకునే పిల్లల యొక్క పుస్తకాలు, పెద్దవారివైతే పద్దుల పుస్తకాలు అవి పెట్టి వాటి మీద ఓం కానీ శ్రీకారం కానీ రాసి స్వామివారి పూజలో పెట్టుకోవాలి. మేమైతే కాటారాళ్ళు కూడా పెట్టుకునే వాళ్ళము. కాటారాళ్ళు చక్కగా కడిగి పసుపు, కుంకుమ, గంధము కలిపి బొట్లు పెట్టి స్వామివారి పూజలో పెట్టుకునే వాళ్ళము. మా చిన్నప్పటి నుండి మా నాన్నగారిది వ్యాపారం కాబట్టి మేము అలా పెట్టుకునే వాళ్ళము. అలా వారి యొక్క వ్యాపారాన్ని బట్టి లేదా వృత్తిని బట్టి వాటిని పూజలో పెట్టుకోవాలి. పత్రి మొత్తం సమర్పించిన తర్వాత కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని వినాయక చవితి వ్రత కథను చదువుకోవాలి లేదా వినాలి. ఈ రోజున పూజ చేసుకున్న తర్వాత వ్రత కథను చదువుకోవడం కానీ లేదా వినడం కానీ చేస్తేనే పూజ సంపూర్ణమవుతుంది. అలాగే వినాయక చవితి రోజు రాత్రి సమయంలో చంద్రుని చూడకూడదు అని చెప్తారు. అలా చూస్తే నీలాప నిందల పాలవుతారు అని చెప్తారు. మనం వ్రతం చేసుకొని వ్రత కథను చదువుకొని ఆ కథ అక్షింతలు తల మీద వేసుకోవడం వలన ఎటువంటి దోషాలు లేకుండా మనం ఒకవేళ చంద్రుని చూసినా సరే
నీలాప నిందలు పాలవకుండా ఉంటాము. వ్రతకథ పూర్తయిన తర్వాత మన చేతిలోని కొన్ని అక్షింతలను స్వామివారికి సమర్పించి కొన్ని అక్షింతలు మన శిరస్సు మీద వేసుకోవాలి. మనం పత్రి మొత్తాన్ని స్వామివారికి సమర్పించకుండా అలా బేషన్లో కొంచెం ఉంచాలి అని చెప్తారు. ఈ పత్రిలోనే సాయంకాలం ఇంకొంచెం పత్రిని వేసుకొని సాయంకాలం పూజలో ఉపయోగించవచ్చు. అయితే ఈ వ్రతాన్ని ఇంట్లో ఆచరించుకున్న రోజు నాన్ వెజ్ తినకూడదు. అసలు నాన్ వెజ్ ఇంట్లో కూడా తేకూడదు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. నేల మీదనే పడుకోవాలి. వినాయక చవితి రోజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన గరిక ఒత్తి కానీ, మోదకం ఒత్తి కానీ, చామంతి ఒత్తి కానీ వెలిగించుకోవచ్చు. అయితే ఇక్కడ నేను గరిక ఒత్తి వెలిగించాను. ఈ ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఒకసారి చూడండి. ఈ ఒత్తిని ఇలా వెలిగించుకోవచ్చు. లేదంటే ఈ ఒత్తితో హారతి కూడా ఇవ్వవచ్చు. ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యాలు అనేవి ఇన్ని చేయాలి అన్ని చేయాలి అనే దానికన్నా మనం ప్రేమతో స్వామికి కుడుములు ఉండ్రాలు చేసి పెట్టినా సరే స్వామి సంతోషిస్తారు. మాకైతే వినాయక చవితి రోజు మహా నైవేద్యం ఆచారం ఉంది. అందుకే నేను మహా నైవేద్యాన్ని చేసి స్వామివారికి సమర్పించాను. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకులు తప్పకుండా నైవేద్యంలో ఉండేలా చూసుకోండి. మేమైతే వాటితో పాటు అన్నం కూరలు చేసి మహా నైవేద్యాన్ని స్వామివారికి సమర్పిస్తాము. ఒకవేళ మహా నైవేద్యం ఆచారం ఉండి చేయలేకపోతున్నాము అనుకునేవారు పులిహోర పరవన్నం సమర్పించండి. మనం తృప్తిగా పులిహోర పరవన్నం సమర్పించి స్వామివారికి నమస్కరించుకోవచ్చు. ఆ తర్వాత కర్పూర నీరాజనం సమర్పించాలి. అలాగే విఘ్నేశ్వరునికి గుంజీలు తీయడం అంటే ఎంతో ఇష్టము. అందుకే ఎప్పుడైనా సరే ఆ విఘ్నేశ్వరుని పూజించుకున్న తర్వాత లేదంటే గుడికి వెళ్ళినా సరే మనం విఘ్నేశ్వరుని ముందు 3 కానీ 5 కానీ 9 కానీ 11 మన వీలును బట్టి గుంజీలు తీయండి. అలా చేస్తే చాలా మంచిది అని చెప్తారు. ఇలా ఉదయం సమయంలో పూజ చేసుకొని సాయంకాలం సమయంలో మళ్ళీ దీపారాధన చేసిన తర్వాత మన వీధుల్లో పెట్టే పెద్ద పెద్ద విగ్రహాలను దర్శించుకొని రండి. ఆ రోజంతా కూడా ఎంతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. ఈ విధంగా వినాయక చవితి రోజు ఆ విఘ్నేశ్వరుని పూజించుకొని ఆ స్వామివారి అనుగ్రహం పొందడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.